రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సిపిఐ ఎంఎల్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు వేములవాడ డివిజన్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నీటి పరీక్ష లీకేజ్ ఉందో కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఈ నైతిక బాధ్యత బీజేపీ ప్రభుత్వందే కాబట్టి తక్షణమే రాజేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో జిఎస్సి పేపర్ లీకేజ్ చేసినందుకు గాను విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ను రాజీనామా చేయాలని సోమన్ వాగుచి నిరాహార దీక్ష చేయడం అనేది జరిగింది. 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే బీజేపీ ప్రభుత్వము చీమగుట్టినట్టు లేకుండా ఆయనను 20 రోజుల తర్వాత అరెస్ట్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే బీజేపీ కాక్రోచ్ పార్టీ నాయకుడు కూడా నిన్నటి నుంచి వారికి మద్దతుగా నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి మొత్తం బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి వెంటనే దీన్ని చొరవ తీసుకొని ఆ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలని, లేకపోతే దీని బాధ్యత మొత్తం ప్రధానమంత్రిదే బీజేపీ పార్టీదే ఉంటుంది. కాబట్టి కోటి మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే ఈ ప్రభుత్వం వెంటనే గద్దె తీసుకోవాలని ఈరోజు సిపిఎం పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.